భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 24 శ్లోకం అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోశోష్య ఏవచ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః భావార్థం ఆత్మను ఎవరూ హాని చేయలేరు. ఇది శాశ్వతమైనది, నిత్యం ఉనికిలో ఉన్నది. ఇది ఎక్కడా ఉన్నా మారదు, కదలదు, శాశ్వతంగా అలాగే ఉంటుంది. భగవద్గీతలో ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పే మాట ఏమిటంటే, శరీరం మారుతుంది, ఆత్మ మాత్రం శాశ్వతం. అది దేహం చనిపోయినప్పుడు చనిపోదు. తాత్విక సందేశం. ఈ శ్లోకం మనకు భయం నుండి విముక్తిని నేర్పుతుంది. మన శరీరం కాలిపోవచ్చు, మన భావనలు మారిపోవచ్చు, మన జీవితం తడిసి ముద్దవచ్చు, కానీ ఆత్మ మాత్రం ఎప్పటికీ నశించదు. దాని మీద ఏ శక్తికి ఆధిపత్యం లేదు. ఉపమానం: మీరు గాలి చూసారా? దాన్ని కోయలేము, దాన్ని కాల్చలేము, దాన్ని తడిపించలేము, దాన్ని ఆరబెట్టలేము, కానీ అది ఉంది, మన చుట్టూ ఉంది. ఆత్మ కూడా అలానే ఉంటుంది. అయితే అది గాలి కంటే ఇంకా అద్భుతమైనది, నిత్యమైనది, స్థిరమైనది, శాశ్వతమైనది. ఆచరణ పాఠం. ఈ శ్లోకం మన కోసం చెప్పే పాఠం: నీవు శరీరం కాదు, నీవు ఆత్మవు. నీ సత్యస్వరూపం శాశ్వతమైనది. భయపడకు, మార్పులకు తడవకు. నీ ఆత్మ సనాతనమైన సత్యం. ఈ గీతా శ్లోకం మీకు ధైర్యాన్నిచ్చిందా? అయితే వీడియోకు లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి. ఇంకా మరిన్ని శ్లోకాల తాత్విక విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓం తత్ సత్. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.